మేము 40 సంవత్సరాల క్రితం మరి మనమయ సంఘాన్ని ఏర్పాటు చేశారు మా పెద్దలు. మరి దీనికి కొన్ని సంవత్సరాలు నేను కూడా అధ్యక్షుడిగా పనిచేశాను. తప్పుడు మా కృష్ణమాచారి గారు అధ్యక్షుడిగా, ఇంకోటి కృష్ణమాచారి అధ్యక్షుడిగా, మా ప్రధాన కార్యదర్శి రాళ్ళబండి కృష్ణ గారు, కోశాధికారి శ్రీరాములు గారు, వాళ్ళ కార్యవర్గం ఒక మంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కమ్మరి ఒడ్రంగులు సమాజ నిర్మాణ కర్తలు. ఈ సమాజంలో అన్ని జాతుల వారికి అండగా నిలబడిన వాళ్ళు ఎవరంటే విశ్వబ్రాహ్మణులు అంటే కమ్మరి ఒడ్రంగుల వారు. ప్రతి కులం వారికి వీళ్ళు అండగా నిలబడి ప్రతి వాళ్లకు నేతా వారికి మొత్తం తయారు చేస్తారు, పద్మశాలకు మొత్తం కుమ్మరులకు సారె తయారు చేస్తారు, అదేవిధంగా రైతులకు నాగ తయారు చేస్తారు, అదేవిధంగా మత్స్యకారులకు గోడు తయారు చేస్తారు, ఒంటరిగా వ్యాపారులు పారలు తయారు చేస్తారు. అలాంటి మరి ఫారెస్ట్ అధికారులు మాత్రం చాలా బాధపడుతున్నారండి. ఇది 22 సంవత్సరాల పోరాటం అండి. ఈ పోరాటంలో భాగంగా మేము అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు, అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నప్పుడు, మరి ఢిల్లీలో కూడా జయరాం రమేష్ గారితో, మరి అదేవిధంగా మరి ఈయన ప్రకాష్ జవదేకర్ గారితో ఫైట్ చేశామండి. మా సమస్యలు సానుకూలంగా స్పందించాలని గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చాము. ఎన్నోసార్లు మీటింగ్ పెట్టామండి. మీటింగ్ పెడితే వీళ్ళు స్పందించకపోతే మీరు ఏ విధంగా స్పందిస్తారంటే ఢిల్లీలో ఉన్నది, ఢిల్లీకి పోవాలంటే ఢిల్లీకి పోయినాం. ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర ఇదే ధర్నా చేసాం. జంతర్ మంతర్లో కూడా మాకు అనుకూలంగా ప్రకాష్ జవదేకర్ కేంద్ర మంత్రి చేశారు. దాన్ని అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏదైతే మాకు 44 తీల కర్రను ఎగ్జామ్ పెట్టించారండి ఈ తెలంగాణ గవర్నమెంట్. 44 తీల కర్రను ఎగ్జామ్ పెట్టించే కర్ర కొట్టుకోవచ్చు, వ్యవసాయదారు పనిముట్లు చేయొచ్చు. లైసెన్స్ విధానం వాళ్ళకి లేకుండా కేరళ రాష్ట్రంలో కానీ, గుజరాత్ రాష్ట్రంలో, మహారాష్ట్ర కానీ, బెంగాల్లో కానీ అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. మరి ఇక్కడ అమలు చేయడం లేదు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో మా మిషన్లన్నీ జేసీబీలు పెట్టి ఉడిపించారండి. ఎంతోమంది దాదాపు 600 సామీలు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళు ఆత్మహత్యలు పాల్పడ్డారండి. ఇదంతా మేము చూస్తున్నాం. మేము ఎంతోమంది కలుస్తున్నాం, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు. మరి ఎవరికి విన్నవించినా కానీ మా సమస్య సాల్వ్ కాలేదు. మరి ఇప్పుడు ఇవి గవర్నమెంట్ మొన్న జరిగిన గవర్నమెంట్లో కేసీఆర్ గారికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఎన్నిసార్లు కలిసినా ఏ మినిస్టర్ లెవెల్ మీటింగ్లు పెట్టినా మా సమస్య సాల్వ్ చేయక మాకు చాలా బాధ పెట్టారు. దానికి అనుగుణంగా మరి మా తమ్ముడు చెప్పినట్టు, కృష్ణమాచారి చెప్పినట్టు మేము ఎంత పర్సెంట్ ఉన్నామో అంత పర్సెంట్ మరి వాళ్ళకు ఓటమికి మేమే కారకం అయ్యాము. ఆయన ఓడించి మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాము. మద్దతు ఇచ్చిన ప్రభుత్వం మరి మా సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మేము చిన్న చిన్న కోరికలు కోరుతున్నాం. మేము వ్యవసాయదారులు పనిపూర్తి చేస్తున్నాం. ఒక మాట చెప్పన్నా సార్ మీకు, ఇప్పుడు గుడంబ అనేది ఇది ఒక సమాజాన్ని కీడు చేసి గుడంబ తయారు చేసిన ప్రత్యేక మార్గం చూపించి వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు. ఎంతోమందికి వేరే వృత్తులు చేసుకున్న వాళ్ళు పేరు చెప్పొద్దని వేరే వృత్తులు చేసుకున్న వారికి కూడా మరి ఉపాధి కల్పించిన ప్రభుత్వాలు. మరి మాకు చిన్న విషయాలు మేము అడిగినాయి. మా సామీలకు వ్యవసాయదారులు పనిముట్లు చేసే వాళ్ళకు మరి మాకు సామీలకు లైసెన్స్ విధానం పేరుతో మమ్మల్ని నానా చిత్రహింసలు పెడుతున్నారు. మా తాతలు తండ్రులు కూడా ఈ వృత్తిని చేసుకుంటూ వ్యవసాయదారులు పనిముట్లు చేసి బ్రతుకుతున్నారు. మరి 44 తీల కర్ర మాకు ఎందుకు ఎగ్జామ్టెడ్ ఇచ్చారు? ఎగ్జామ్టెడ్ ఇచ్చిన కర్రను మరి మేము చేసుకోమనే మాకు ఇచ్చినాక మాకు ఇక్కడ ఫారెస్ట్ ఉందా? మేము దొంగలమా? ఫారెస్ట్ ఉంది, ఆదిలాబాద్లో ఉందండి, మరి శ్రీశైలంలో ఉన్నది. అక్కడ ఉన్న ఫారెస్ట్ ఇక్కడ ఫారెస్టే లేదు. రంగారెడ్డి కానీ, హైదరాబాద్ కానీ, మిడ్చల్ కానీ, అదేవిధంగా భువనగిరి కానీ, ఇక్కడ రంగారెడ్డి ఇక్కడ ఫారెస్ట్ ఇక్కడ పెట్టి 600 సామీలు ఇచ్చేసి వాళ్ళు చాలా బాధ పెడుతున్నారు. దానికి అనుగుణంగా ఇవాళ ప్రభుత్వానికి మేము వినవిస్తున్నాము. మరి ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఒడ్లకమ్మరి వాళ్ళ బాధలు తెలుసు. మరి మేము మొన్న మా తమ్ముని ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారు కూడా కలిసాము. మరి నేను కూడా 4-5 సార్లు ముఖ్యమంత్రి కలవడం జరిగింది. మరి ఏ సమస్య అయినా కానీ ఇమ్మీడియట్గా పరిష్కరించాలి, మా కమ్మరి ఒడ్రంగులను ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. నమస్కారం.